అందరికీ శుభోదయం. ఈరోజు మనము 1986 ప్రాంతంలో అక్కారం గ్రామం, గజ్వేల్ మండలం, పాత మెదక్ జిల్లా ప్రాంతంలో అక్కారం గ్రామంలో ఆదర్శ యోజన సంఘం ప్రారంభించబడి చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తెలుసుకుందాము. ఆదర్శ యోజన సంఘాన్ని అక్కారం గ్రామంలో ప్రారంభించినప్పుడు ప్రభుదాస్ సార్ అని ఒక వ్యక్తి ఉండే. అతడు ఫ్యామిలీతోటి ఇక్కడనే ఉండేవాడు. మరి నా ప్రభుదాస్ అనేటువంటి వ్యక్తి యువజన సంఘం చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏమిటి, సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు ఏం చేయాలని తెలియజేసేవారు. సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఇటువంటి కార్యక్రమాలను చేపట్టాలని సమాజానికి తెలియజేస్తారు. ఇక్కడనే మన కమ్మర్రాజు వల్ల ఇల్లు ఇది. అక్కడ ఆదర్శ యోజన సంఘం యొక్క భవనాన్ని ఏర్పాటు చేసుకొని కిరాయికి అక్కడ కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసేవారు. అక్షరాస్యత కార్యక్రమంలో ఏ విధంగా ప్రజలను చైతన్యవంతం కలిగించాలనేటువంటి సంకల్పంతో సభలు సమావేశాలు జోరుగా జరిగేది. ఇది ఆనాటి కాలంలో 1992 కాలంకి సంబంధించినటువంటి చిత్రం ఇది. అదేవిధంగా అప్పుడు ప్రభుత్వము చేపట్టినటువంటి అక్షరప్రభ కార్యక్రమము ఉండే. అక్షరప్రభ కార్యక్రమంలో చాలా కార్యక్రమాలను అక్కారం గ్రామానికి చెందినటువంటి ఆదర్శ యోజన సంఘం సభ్యులు చేపట్టడం జరిగింది. చాలా గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం. నా ధర్మారెడ్డి సార్ అని ఇక్కడనే మన పక్క గ్రామానికి సంబంధించినటువంటి టీచర్, సిగిరిపల్లి గ్రామానికి అప్పున్నటువంటి టీచర్లు, నోడల్ ఆఫీసర్లు. అదేవిధంగా అక్షరప్రభ కార్యక్రమంలో సమావేశము ఏర్పాటు చేసి అక్షరాస్యత యొక్క ఉపయోగాలు ఏందో తెలియపరిచేవాళ్ళం. అదేవిధంగా ఆ కార్యక్రమంలో యువజన సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడేవారు. అప్పుడు వడ్ల సత్యనారాయణ గారు ఆదర్శ యోజన సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. మరి చేపట్టినటువంటి కార్యక్రమాల వల్ల చాలా బహుమతులు ఇక్కడ మనకు జిల్లా స్థాయిలోనే రాష్ట్ర స్థాయిలో కూడా కార్యక్రమాలను చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు చేసినటువంటి కార్యక్రమాలను మెచ్చుకొని గజ్వేల్ ప్రాంతానికి సంబంధించినటువంటి తహసీల్దార్ గారు రామకృష్ణారెడ్డి గారు మాకు ఉత్తమ యువజన సంఘం అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. మరి సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం, అక్షరాస్యతకు సంబంధించిన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, మరి పిల్లల్ని ప్రోత్సహించడం. అప్పుడు చదువుకున్నటువంటి పిల్లలు చదువు పట్ల ప్రోత్సహించే వాళ్ళకు చిన్న బహుమతులు కూడా ఇచ్చేవాళ్ళం. అప్పుడున్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులు, బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు మాకు సూచనలు సలహాలు చేసేవారు ఆదర్శ యోజన సంఘానికి. అదేవిధంగా గ్రామం మన తాలూకా స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు చేస్తే మాకు బహుమతులను కూడా ఇచ్చేవారు. మరి ఈ మహిళల కోసం కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలను, మహిళలకు స్వయం సమృద్ధి కార్యక్రమాలను, కుట్టు మిషని నేర్పించడం, అల్లికలు నేర్పించడం, అటువంటి కార్యక్రమాలు కూడా జరిగేది. మరి ఆనాటి కాలంలో రాష్ట్ర స్థాయిలో కూడా మా ఆదర్శ యోజన సంఘము కొన్ని అవార్డులను తీసుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో గ్రామాన సభలు ఏర్పాటు చేస్తూ అక్షరాస్యత యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ
ఒక ఆదర్శవంతమైనటువంటి యువజన సంఘంగా ఎదిగింది. అప్పుడే ప్రకాష్ రావు సారు వాళ్ళ యొక్క ఆదర్శ వివాహము అక్కారం గ్రామంలో జరిగింది. ఆ ఆదర్శ వివాహానికి అప్పుడున్నటువంటి ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహారెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరి ఈ ఆదర్శ వివాహానికి మన అప్పుడున్నటువంటి ఆదర్శ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ గారు ప్రసంగం, అదేవిధంగా మరి మన అక్కారం గ్రామానికి సంబంధించినటువంటి కళాకారులు చైతన్య గీతాలను ఆ వేదిక మీద పాడము జరిగింది. ఇటువంటి ఒక అభివృద్ధికరమైనటువంటి అభ్యుదయ భావజాలంతో ఉన్నటువంటి కార్యక్రమాలను ఆనాటి రోజుల్లో బాగా చేసేవారు. అక్షరాస్యత యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ పురవీధులలో గ్రామ వీధులలో ర్యాలీ తీయడం జరిగింది. అప్పుడు ర్యాలీలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు చాలామంది మరణించారు. ఏజు ఎక్కువయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలను చేసేవాళ్ళం. ఈ అక్కారం గ్రామం అనగానే సాంస్కృతిక కార్యక్రమాలకు పెట్టింది పేరు. గజ్వెల్ తాలూకా స్థాయిలో, సిద్దిపేట జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి కళాకారులు అక్కారం గ్రామంలో ఉన్నారు. వీళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలను చాలా ప్రాంతాల్లో నిర్వహిస్తూ చైతన్య గీతాలను పాడుతూ అభ్యుదయ భావజాలంతో పాటలు పాడేవారు. అదేవిధంగా చాలా కార్యక్రమాలను తయారు చేసేవారు. అక్షరాస్యత ఉద్యమంలో ఈ చదువు యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి నాటికలు వేయడం, అదేవిధంగా పల్లె జీవితానికి సంబంధించినటువంటి, వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చూపించడం జరిగేది. చాలామంది జనం వచ్చి కూర్చుని వినేవాళ్ళు. ఇది అక్కారం గ్రామానికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి గ్రంథాలయ భవనం దగ్గర ఇది. ఆ గ్రంథాలయం దగ్గర అప్పుడున్నటువంటి పాత కచీరు కూలిపోయింది, ఇప్పుడు లేదు అది. అక్కడ చాలామంది గ్రామంలోని పిల్లలు వచ్చి, పెద్దలు, మహిళలు చాలామంది వచ్చి ఈ సాంస్కృతిక కార్యక్రమాలను, అక్షరాస్యత ఉద్యమం యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేవారు. అదేవిధంగా డంకెల్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరిగింది భారతదేశంలో. మన అక్కారం గ్రామానికి సంబంధించినటువంటి కళాకారులు కూడా అక్కారం గ్రామంలో డంకెల్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలను చేయడం జరిగింది. దాంతో అక్కారం గ్రామానికి రాష్ట్ర స్థాయిలోనే మంచి పేరు వచ్చింది. ఈ చిత్రంలో పాడబడేటువంటి వ్యక్తి పేరు సల్మాన్ రాజు. ఈయన గజ్వెల్ తహసీల్దారు జీపుకు డ్రైవర్గా పనిచేసేవాడు. రాత్రిపూట గ్రామాన సాంస్కృతిక కార్యక్రమాలు చేసే సందర్భంలో ఈయన పాటలు పాడేవారు. చాలా మాకు జీప్ ఇచ్చిండు ఎంఆర్ఓ గారు, ఆ జీపులో మేము వెళ్ళేవాళ్ళం. ఈదయ్య అనేటైనా ఇంకో వ్యక్తి ఉండే అటెండరు, ఈయన కలిపి బాగా పాటలు పాడేవాళ్ళు. మరి ప్రజల్లో కూడా చాలా సంతోషంగా, ఆనందంగా కాలం గడిపేవారు. చదువు యొక్క గొప్పతనం తెలుసుకునేటువంటి పాటల్ని చాలామంది పాడేవారు. మా అక్కారం గ్రామంలో ఆనాటి కాలంలో కళాకారులుగా ఉన్నటువంటి వాళ్ళు సతయ్య సారు, మరి బుడిగే నరసింహులు, కట్కం రాజయ్య, నేను, మల్లప్ప, దేవసాని సుధాకర్, అదేవిధంగా దేవసాని ప్రకాష్, ముదిగొండ వెంకటరమణ, ఆ తరం వాళ్ళము మల్లప్ప గారు, ఆ తరం వాళ్ళము చాలా ఈ రాజయ్య, బుడిగ రాజయ్య అనేటువంటి వాళ్ళము ఉంది. వాసుదేవ్ గారు డంకెల్ ప్రతిపాదనలో వేసి మేపించినప్పుడు వాసు డంకెల్ దానికి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. డంకెల్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా
ఎన్నో కార్యక్రమాలను చేయడం జరిగింది. దీంతో ఆదర్శ యువజన సంఘంకు ఒక మంచి పేరు రావడం జరిగింది. మరి సమాజంలో చైతన్యవంతమైనటువంటి అభ్యుదయ భావజాలంతో కూడుకున్నటువంటి పనులు ఆనాటి కాలంలో చేయడం జరిగింది. ఆనాటి కాలంలో చేసినటువంటి పనులను మళ్ళొకసారి నెమరు వేసుకుంటే నేటి సమాజానికి స్ఫూర్తిగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి ఆనాటి కాలంలో 1992, 91 ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమాలను చాలా చేపట్టడం జరిగింది. మరి ఇంతటితో ఈనాటి అంశం సమాప్తం. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారములు.